2019-24 మధ్యకాలంలో తిరుమలలో లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితో తయారైందని రిపోర్టులు వచ్చాయన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టును భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కాలువల నిర్వహణ మాత్రమే కాకుండా నీటి సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత, భూగర్భ జలాలను పెంచాల్సిన బాధ్యత నీటి సంఘాలదేనని తేల్చి చెప్పారు. 19-24 కల్తీకి జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదం తయారైందా లేదని అడుగుతున్నా. రిపోర్ట్లు వచ్చాయి. కడాన దేవునికి ఇచ్చే గీలో కూడా అనిమల్ ఫ్యాట్ ఉందని, లేకుంటే ఇలాంటివన్నీ పెట్టి కెమికల్స్ అన్ని మిక్స్ చేశారని. మనల్ని కాపాడాడంటే ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. అలాంటి పరిపాలన జరిగింది. పోలవరం ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి. అలాంటి జీవనాడిని భ్రష్టు పట్టించారు. గోదావరిలో కలిపేశారు. డయాఫామ్ వాల్ని పూర్తిగా సర్వనాశనం చేసి 440 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ని మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ ఏర్పాటు చేసి 1000 కోట్లు అయింది. వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ అని పెట్టాం. నీరన్నిటికీ వాళ్లే బాధ్యత. మనం తాగడానికి నీళ్లు కావాలి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, వ్యవసాయానికి నీళ్లు కావాలి, చెట్లకు నీళ్లు కావాలి. కాబట్టి మీరందరూ కూడా మీ కాలువలు చూడడమే కాదు, మీ ప్రాంతంలో నీటి సమస్య లేకుండా నీటి మేనేజ్మెంట్ మీరు చూసుకోవాలి. అందుకే మీరుండే పరిధిలో సాగునీటి సంఘాల్లో ఒక ఏరియా డివైడ్ చేస్తాం. నీటిని మీరు వ్యవసాయానికి వాడడమే కాకుండా తాగడానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి మీరుండాలి. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. అందరూ కూడా కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్ తింటున్నారు. అలాంటి సమయంలో మనం కూడా పంటల మార్పిడి తప్పనిసరి. వరి కంటే హార్టికల్చర్ వేసుకుంటే, వరి కంటే మిల్లెట్స్ వేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మీకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు చూపించే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది.